ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత శాంతికాముకుడైన ఒక నాయకుడు ఒక్క చిన్న కంప్యూటర్ పొరపాటు వల్ల ఏకంగా అణుబాంబులు వేసేంత ఉన్మాదిగా మారిపోతే ఎలా ఉంటుంది? వింటుంటే ఏదో జోక్లా అనిపిస్తోంది కదా, కానీ ఇది అక్షరాలా నిజం. అసలు మన ఈ డిజిటల్ ప్రపంచం ఎంత విచిత్రమైన, సున్నితమైన పునాదుల మీద నిలబడి ఉందో చెప్పే కథ ఇది. సో ఈ కథ అంతా మొదలయ్యేది గాంధీ గ్లిచ్ అనే ఒక విచిత్రమైన సంఘటనతో. ఇది ఏదో గేమింగ్ చరిత్రలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మాత్రమే కాదు. నిజానికి కంప్యూటర్లు ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోవడానికి ఇది మనకు దొరికిన ఒక తాళం చెవిలాంటిది. అసలు అహింసకు మారుపేరైన గాంధీ ఒక వీడియో గేమ్లో ఏకంగా న్యూక్లియర్ మిస్సైల్స్ లాంచ్ చేసే స్థాయికి ఎలా వెళ్లారు? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా ఈ ప్రశ్న. ఈరోజు మనం దీనికి సమాధానం వెతకబోతున్నాం. ఆ సమాధానం మెషీన్ లోపల చాలా లోతుగా దాగి ఉంది. సరే, ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఇదేదో కావాలని పెట్టిన జోక్ కాదు, ఇది పూర్తిగా అనుకోకుండా వచ్చిన ఒక మ్యాథమెటికల్ రిజల్ట్. అసలు ఏ లెక్క ప్రకారం 1 - 2 చేస్తే 255 వస్తుంది? చాలా వింతగా ఉంది కదా. ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం బేసిక్స్కెళ్ళాలి. అసలు కంప్యూటర్లు ఎలా లెక్కిస్తాయో ముందు తెలుసుకోవాలి. ఆ గ్లిచ్ ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం కంప్యూటర్లు మాట్లాడే భాష నేర్చుకోవాలి. అదే సున్నాలు ఒకట్ల భాష. మనమెప్పుడు చూస్తున్నది, వింటున్నది ప్రతీదీ, స్క్రీన్ మీద కనిపించే ప్రతి పిక్సెల్, స్పీకర్లో వినిపించే ప్రతి శబ్దం అన్నీ ఒకే ఒక్క చిన్న యూనిట్తో తయారయ్యాయి. అదే బిట్. దీన్ని సింపుల్గా ఒక లైట్ స్విచ్ లాగా అనుకోండి. అది ఆఫ్లో ఉంటే 0, ఆన్లో ఉంటే 1. అంతే. ఇంత సింపుల్ ఐడియా మీదే మన మొత్తం డిజిటల్ ప్రపంచం ఆధారపడి ఉంది. రియల్ వరల్డ్లో ఒక బిట్ ఇలాగే ఉంటుంది. దీన్నే ట్రాన్సిస్టర్ అంటారు. ఇదొక చిన్న ఫిజికల్ స్విచ్ అన్నమాట. ఇది ఆన్ లేదా ఆఫ్ కాగలదు, అంటే 1 లేదా 0ని సూచిస్తుంది. ఇప్పుడొక్కసారి ఆలోచించండి, మన ఫోన్ని నడిపించే చిన్న చిప్లో ఇలాంటివి 100 కోట్ల స్విచ్లుంటాయంటే అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే మొదలవుతుంది. సరే, ఈ ఒక్కో స్విచ్కి ఒక అర్థం ఉండాలి కదా. అందుకని కంప్యూటర్లు ఏం చేస్తాయంటే వీటిని 8 చొప్పున గ్రూపులుగా కడతాయి. ఈ 8 బిట్ల గ్రూప్ని మనం బైట్ అంటాం. ఇది కంప్యూటర్ భాషలో ఒక స్టాండర్డ్ పదం లాంటిది. నంబర్లైనా అక్షరాలైనా దేన్నైనా సూచించడానికి కంప్యూటర్లు ఈ బైట్లనే వాడతాయి. మనకు తెలుసు, మనం లెక్కించడానికి 0 నుంచి 9 వరకు మొత్తం 10 అంకెలు వాడతాం. దీన్ని డెసిమల్ సిస్టమ్ అంటాం. కానీ కంప్యూటర్లకు అంత సీన్ లేదు. అవి కేవలం 2 అంకెలు వాడతాయి, 0 మరియు 1. దీన్నే బైనరీ అంటారు. అంటే రెండిట్లోనూ పద్ధతి ఒకటే, కాకపోతే కంప్యూటర్ల దగ్గర అంకెలు తక్కువున్నాయంతే. ఇది చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న లెక్కలాంటిదే. అక్కడ 1లు, 10లు, 100ల స్థానాలుంటాయి కదా. ఇక్కడ బైనరీలో 1లు, 2లు, 4లు, 8లు ఇలా రెండింతలవుతూ వెళ్తాయి. ఈ స్లైడ్లో చూడండి, 1011 అంటే ఒక 8, 04లు, ఒక 2, ఇంకా ఒక 1. అన్నీ కలిపితే ఎంత? 11. అంతే సింపుల్. సరే, ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. మన లెక్కల్లో అయితే నంబర్లకు అంతముండదు, అనంతంగా వెళుతూనే ఉంటాయి. కానీ కంప్యూటర్లలో అలా కాదు. అవి పరిమితం. వాటికొక లిమిట్, ఒక హద్దు ఉంటుంది. మరి ఆ హద్దును దాటినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడే ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాత కార్లలో ఉండే ఓడోమీటర్. అది దాని మ్యాక్సిమం నంబర్కి, అంటే అనుకుందాం 999కి చేరుకున్నాక దానికి 1 కలిపితే ఏమవుతుంది? అదక్కడే ఆగిపోదు కదా, మళ్ళీ తిరిగి 000కి వచ్చేస్తుంది. కంప్యూటర్ నంబర్లు కూడా అచ్చం ఇలాగే పనిచేస్తాయి. ఈ సర్కిల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా నంబర్లు తిరిగి చుట్టుకు రావడానికి ఒక టెక్నికల్ పేరుంది. ఒకవేళ మీరు మినిమం వాల్యూ కన్నా కిందకి వెళితే దాన్ని అండర్ ఫ్లో అంటారు. గాంధీ అగ్రెషన్ స్కోర్కు జరిగింది సరిగ్గా ఇదే. ఓకే, ఇప్పుడు అన్ని ముక్కల్ని ఒకటి చేద్దాం. ఆ బగ్కి కారణమైన అసలు లెక్క ఇదే. గాంధీ అగ్రెషన్ స్కోర్ ఎంత? 1. గేమ్ ఏం చేసింది? అందులోంచి 2 తీసేయాలని ప్రయత్నించింది. సో 1 - 2. అప్పుడేం జరిగి ఉంటుంది? మళ్ళీ మన సర్కిల్ డయాగ్రామ్ చూద్దాం. మనం 1 దగ్గర స్టార్ట్ అయ్యి 2 స్టెప్లు వెనక్కి వెళ్తే ఏమవుతుంది? 0ను దాటి ఆ సర్కిల్ అవతలి వైపుకు, అంటే సాధ్యమైనంత పెద్ద నంబర్ దగ్గరికి చేరుకుంటాం.
ఆ సివిలైజేషన్ గేమ్ వాడిన 8-బిట్ సిస్టంలో 1-2 అంటే 255 అనమాట. అంతే, మిస్టరీ సాల్వ్ అయిపోయింది. ఇదేదో గేమ్లకు మాత్రమే సంబంధించిన ప్రాబ్లం అనుకుంటే పొరపాటే. ఇది మన రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. మీకు గంగ్నమ్ స్టైల్ సాంగ్ గుర్తుందా? అది ఎంత పాపులర్ అయ్యిందంటే దాని వ్యూస్ వల్ల యూట్యూబ్ వ్యూ కౌంటరే బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఆ నంబర్ మరీ పెద్దదైపోయింది. ఇది దానికి రివర్స్ ప్రాబ్లం. అంటే నంబర్ తగ్గడం కాదు, పెరగడం. దీన్ని ఓవర్ఫ్లో అంటారు. కానీ బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం సేమ్. ఆ వ్యూస్ కౌంట్ దాని మ్యాక్సిమం లిమిట్ని తాకి మన ఓడోమీటర్ లాగే తిరిగి చుట్టుకుంది. కొన్నిసార్లు నెగటివ్ నంబర్లు కూడా చూపించింది. ఇక లాభం లేదని ఈ సమస్యను పరిష్కరించడానికి యూట్యూబ్ వాళ్ళు వాళ్ల మొత్తం సిస్టమ్నే అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది. అంటే 64-బిట్ అనే ఇంకొంచెం పెద్ద నంబర్ సిస్టమ్కు మారాల్సి వచ్చింది. ఓకే, ఇప్పటిదాకా కంప్యూటర్లు నంబర్లను ఎలా హ్యాండిల్ చేస్తాయో చూశాం. మరి టెక్స్ట్ సంగతేంటి? అంటే అక్షరాలను, పదాలను అవి ఎలా అర్థం చేసుకుంటాయి? అదే కదా డౌటు. అన్నీ సున్నాలు ఒకట్లే అయితే కంప్యూటర్కి 65 అనే నంబర్కి ఏ అనే అక్షరానికి తేడా ఎలా తెలుస్తుంది? లేదా ఒక ఆశ్చర్యార్థకం గుర్తుని అది ఎలా రిప్రజెంట్ చేస్తుంది? దీనికి సమాధానం ఒక సీక్రెట్ కోడ్ బుక్ లాంటిది. దీన్నే ఆస్కీ అంటారు. ఇది ఒక స్టాండర్డ్ కోడ్ అన్నమాట. దీని ప్రకారం ప్రతి అక్షరానికి, ప్రతి సింబల్కి, ప్రతి నంబర్కి ఒక యునీక్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఒక యునీక్ బైనరీ కోడ్ ఉంటుంది. అందుకే మనం కీబోర్డ్ మీద బైట్ అని టైప్ చేసినప్పుడు కంప్యూటర్కి కనిపించేది అక్షరాలు కాదు, కేవలం ఈ 8-బిట్ నంబర్ల వరుస మాత్రమే. ప్రతి అక్షరం ఒక బైట్ డేటా అన్నమాట. అంతిమంగా చూస్తే అంతా నంబర్ల మాయే. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సింపుల్ రూల్స్, అంటే ఈ సున్నాలు, ఒకట్ల కథ మన రియల్ వరల్డ్పై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక వీడియో గేమ్లో ఫన్నీ గ్లిచ్గా మొదలైన ఈ కథ నిజ జీవితంలో ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించండి. ఒక వైరల్ వీడియో వ్యూ కౌంటర్ పాడైపోవడం ఒక విషయం. కానీ 2004లో కమేర్ అనే ఒక ఎయిర్లైన్ కంపెనీ వాళ్ల షెడ్యూలింగ్ సాఫ్ట్వేర్ ఇలాగే ఒక సింపుల్ నంబర్ లిమిట్ని దాటడంతో వాళ్ల ఫ్లైట్స్ అని రద్దు చేయాల్సొచ్చింది. దానివల్ల ఏకంగా 30,000 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయారు. అంటే ఇవి ఏదో థియరీలో ఉండే సమస్యలు కాదు, మన జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసేవే. మన మొత్తం ఆధునిక ప్రపంచం, మనమాడే గేమ్ల దగ్గర నుంచి మన ఆర్థిక వ్యవస్థల వరకు, మనం చేసే ప్రయాణాల వరకు అంతా ఈ సింపుల్ సున్నాలు, ఒకట్ల భాష మీదే నిర్మించబడింది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది పరిమితులున్న భాష. ఆ పరిమితులను మనం విస్మరించినప్పుడు లేదా మర్చిపోయినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి.